కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 18 నెలల పరిపాలన గురించి మీరేం చెప్తారు? అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆయన పరిపాలనా విధానాలు ఎలా ఉన్నాయంటే ప్రజల్లోకి ఎలా వెళ్తున్నారని అనుకోవచ్చు? పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న పిఠాపురంలో ఈరోజు పిఠాపురం లాంటి కాన్స్టిట్యున్సీకి మహద్దశ పట్టిందని నేను అనుకుంటాను. దానిలో భాగంగా ఈరోజు 300 కోట్లు అక్కడ వెచ్చించి ఏదైతే అభివృద్ధి పనులు చేస్తున్నారో దేశమంతా చూస్తూ ఉంది పిఠాపురాన్ని. రాబోయే రోజుల్లో కూడా పిఠాపురం ఒక నమూనాగా దేశంలోనే ఒక అత్యంత ఉన్నతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దారని పవన్ కళ్యాణ్ గారి పైన పూర్తి విశ్వాసం, నమ్మకం ఆ ప్రజలకు, మాకు అందరికీ ఉంది. అంటే ఇక్కడ ఆయన కనపట్లేదు, జనాల దగ్గర పిఠాపురం నియోజకవర్గాన్ని పట్టించుకోవట్లేదు అనే విధంగా మాట్లాడుతూ ఉన్నారు కదా వైసీపీ నాయకులు. దానికి అని చెప్పి ఇప్పుడు పని చేసే వ్యక్తి కనిపించాడు, కనిపించకుండా పని చేస్తున్నాడంటే ఈరోజు ఆ ప్రజలు ఎంత సంతోషంగా ఈరోజు వ్యక్తం చేస్తూ ఈరోజు 100 పడకల ఆసుపత్రిని దాన్ని తీసుకొని రావడమైనా, లేకపోతే రైల్వే బ్రిడ్జ్ని కట్టడమైనా, లేకపోతే ఉప్పాడ ఏదైతే అక్కడ కోస్తా ప్రాంతాన్ని మొత్తం కోతకు గురవుతుందో దాన్ని ఏ విధంగా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ చేస్తున్నాడో ఈరోజు కళ్ళకు కనిపించేలాగానే ఉన్నాయి. ఇప్పుడు వైసీపీ వాళ్ళకు పని లేదు కాబట్టి వాళ్ళకు రాబోయే రోజుల్లో ఇంకా భయంకరంగా మేము సమాధానం ఇవ్వడానికి కళ్యాణ్ గారు చేస్తున్న ప్రతి ప్రణాళిక, ప్రతి పని ఈరోజు చెంపపెట్టులాగా వాళ్ళకు వైసీపీ లాంటి పార్టీకి ఆ 11 సీట్లు కూడా రాకుండా చేయడానికి లక్ష్యంగా పెట్టుకుని ముందుకెళ్తున్నాం మేము. అంటే ఇక్కడ మీరేమన్నా ఆ మాట అంటున్నారు, నియోజకవర్గంలో ఆయన లేకపోయినా పనులు జరుగుతుంది కాబట్టి చేస్తూ ఉన్నారని చెప్పి అంటున్నారు. కానీ నియోజకవర్గంలో కుల మతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా ఆయన ఒక వర్గానికి కొమ్ము కాసే విధంగా పనిచేస్తున్నాడని చెప్పి మాట్లాడుతుంది. దానికి ఏం చెప్తారు? కుల మతాలకు, వర్గాలకు ఎక్కడ కూడా ఆయన ఎక్కడ విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా పనిచేయట్లేదు. ఎందుకంటే దానికి పూర్తి నిదర్శనం నాలాంటి వ్యక్తులే కళ్యాణ్ గారి పక్కన ఉండి ఈరోజు ఒక మైనార్టీ కులానికి చెందిన వాడినిగా నేను ఎంతో ఉన్నతమైన స్థానాన్ని నన్ను కల్పించి ఒక పవిత్రమైన హజ్ స్థానాల్లో ఈరోజు ఆ యాత్రికులకు సేవ చేసే సీట్లో నన్ను కూర్చోబెట్టి నన్ను ఇంత ఇదిగా ముందు పెట్టాడు కళ్యాణ్ గారి ప్రాప్తం తప్ప మాలాంటి సాధారణ కుటుంబం నుంచి ఈరోజు బయటకు వచ్చి ఒక ముస్లిం కమ్యూనిటీలో ఇంత ఉన్నతమైన స్థానాల్లో మేము పనిచేస్తున్నాం అంటే అంత కళ్యాణ్ గారు ఇచ్చిన దయనే. అంటే ఇంకో విషయానికి వస్తే ఆయన ఏదైతే గతంలో వ్యాఖ్యలు చేశారో, సనాతన ధర్మం వ్యవహారంలో వ్యాఖ్యలు చేశారో దాన్ని కూడా పట్టుకొని వాళ్ళు ఏదైతే కూటమి ప్రభుత్వంలో కొన్ని అన్యాయాలు, అక్రమాలు జరుగుతున్నాయో వాటి పట్టించుకోవట్లేదు, సనాతన ధర్మం అని చెప్పి అంటున్నాడు. కానీ ఏ ధర్మాన్ని పాటిస్తున్నాడు ఆయన, ఎవరి మీద చర్యలు తీసుకోకుండా ఉన్నాడు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. దానికి ఏం చెప్తారు? సనాతన ధర్మం అనేది ఆయన పాటించే మతం. సో ఆ ధర్మాన్ని ఆయన పాటించడంలో తప్పేముందండి? ఇప్పుడు 5 పూటలు నమాజ్ చేయడం నా ధర్మం. దాంట్లో భాగంగా కళ్యాణ్ గారు సనాతన ధర్మం ఒక హిందూగా పుట్టిన తర్వాత సనాతన ధర్మాన్ని పాటించడంలో తప్పే ఉంది. దాంట్లో ఎక్కడ ఎవరు వ్యతిరేకించాల్సిన అవసరం లేదే. నాలాంటి ఒక ముస్లింలకు కూడా ఒక నిదర్శనంగా నిలబడిన కళ్యాణ్ గారు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. రామ మందిరానికి 50 లక్షలు ఆయన ఇస్తూ విరాళాలుగా, అదే మసీదులకు, మద్రసాలకు మన గుంటూరు జిల్లాలో, మన విజయవాడలోనే ఆయన 25 లక్షలు ఆయన చేతులారా నా చేతుల మీదుగా నేను ఆ చెక్కులు డిస్ట్రిబ్యూట్ చేసిన రోజులు ఉన్నాయి. అంటే ఎంత ఉన్నతమైన ఒక దీన్ని లెవెల్ని ఆయన సెట్ చేస్తున్నాడు అంటే మాలాంటి ఒక ముస్లింలు కూడా గుడికి ఒక 10 రూపాయలు ఇవ్వమని చెప్పి మాకు కూడా ఒక మెసేజ్ ఇచ్చినట్టే కదండి. అంతకన్నా ఈరోజు రాజకీయాలు చేసే చెత్త రాజకీయాల్లో ఉన్నాము. అలాంటి రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ లాంటి మానిముత్యాన్ని మనం గ్రహించి ఎప్పుడు కూడా ఆయన నిబద్ధత, నిజాయితీని మనం అందరం గ్రహించాలని నేను కోరుకుంటున్నాను. అంటే ఇక్కడ మన వైసీపీ నాయకులు ఈ విధంగా రెచ్చగొట్టి కూటమి బీటలో పరిచే విధంగా ట్రై చేస్తున్నారు అనుకోవచ్చా? లేకపోతే మీలాంటి కార్యకర్తలు ఎవరైనా జారిపోతే వాళ్ళ పార్టీలోకి వెళ్తే రేపు పొద్దున్న 2029లో మేమే అధికారంలోకి వస్తామని దానికోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి అనుకోవచ్చా? నాకు తెలిసి రాబోయే రోజుల్లో తీహార్ జైలు ఆయన కోసం సిద్ధపడుతుందండి. త్వరలో మనం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ విధంగా అయితే ఆయన చేసిన అరాచకాలకు చర్మగీతం పాడే రోజులు దగ్గర పడ్డాయి. తీహార్ జైల్లో ఆయనకు ఒక బ్యారికేడ్ రెడీ అవుతుందని నేను అనుకుంటున్నానండి 100%. పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా, మీ అధినాయకుడు చెప్పినట్టుగా అంత బలంగా నిబద్ధతగా నిలబడతారు కార్యకర్తలు కూడా? 100% నిలబడతామండి. మాలాంటి వ్యక్తులకు ఈరోజు రాజ్యాధికారంలో కూర్చోబెట్టి పనిచేసే పనితనాన్ని మా చేతికి అప్పగించారు కాబట్టి మేము ఎంత కసిగా పనిచేసి రేపు రాబోయే రోజుల్లో జనసేన నిలబడే కార్యకర్తలు ఏ విధంగా పనిచేయగలరు, ప్రభుత్వంలో ఉన్న సిస్టంలో ఎలా వర్క్ చేయగలరని చెప్పి ఒక ఎగ్జాంపుల్ సెట్ చేయడానికి మేమందరం పనిచేస్తున్నాం. దానిలో భాగంగానే హజ్ కమిటీకి విజయవాడ ఎంబార్గేషన్ పాయింట్ ఈ రోజు వరకు లేదు. అలాంటి విజయవాడ ఎంబార్గేషన్ పాయింట్ని కూడా మనం సాధించుకొని మనం విజయవాడ తీసుకొని రావడంలో పూర్తి బాధ్యత మాకిచ్చి ఆ జనసేన క్రెడిట్ తీసుకుందని చెప్పి నేను గర్వంగా చెప్పుకోగలను. ఇక్కడ మీరు కూటమిలో ఉన్నారు, ఆ పాత్ర పోషిస్తాను. ఇంకో పక్కన ఏదైతే పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడుతూ ఉన్నారు, దాన్ని కూడా విమర్శిస్తూ ఉన్నారు. ఈయన ఎక్కడికి వెళ్ళినా
ఏదో ప్రచారం కోసం వెళ్తాడు, ఫోటోలు దిగడానికి కోసం వెళ్తున్నాడు అని చెప్పి అంటున్నారు. ఇంకో పక్కన అయితే మీరు ఇచ్చిన సంక్షేమ పథకాలకు సంబంధించిన అంశంలో 420 కేసు పెట్టాలని చెప్పి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. దాన్ని ఎలా చూడొచ్చండి? అంటే బేసిక్గా వాళ్ళ డిఎన్ఏలోనే 420 ఉందండి. ఆ 420 పనులు చేసే వాళ్ళందరికీ ఆ డిఎన్ఏలోంచి లక్షణాలు అలానే వస్తాయి కదా. మాకు అలాంటి డిఎన్ఏ కాదండి. మేము కానీ ఈరోజు పని చేయడానికే ఎన్డీఏ కూటమి అందరూ ముందుగా ఉన్నారు. ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు గారి ఆధ్వర్యంలో, మా ఉప ముఖ్యమంత్రి కళ్యాణ్ గారి నాయకత్వంలో మేమందరం రాష్ట్రాన్ని సుభిక్షంగా చూడటానికి, రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా చేసుకోవడానికి మేము కంకణం కట్టుకొని ఉన్నాం. దానిలో భాగంగా ప్రతి అభివృద్ధి పని మేము ముందుగా చేసుకోవడానికే మేము సిద్ధపడి ఉన్నాం. అదేవిధంగా ఈ మధ్యకాలంలో ఒక సర్వే వచ్చింది, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సర్వేలో. దాంట్లో కూడా ఆయనకు నెగిటివ్ కనపడిందని చెప్పి అంటున్నారు. కానీ గంభీరంగా మాట్లాడి మేము 2029 వస్తాం, వచ్చిన తర్వాత ఎవరైతే మా గురించి మాట్లాడే వాళ్ళని రప్పరప్ప చంపుతాం అనే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే బేసిక్గా వాళ్ళకు ఆ రప్పరప్ప చేసే అలవాట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈరోజు ప్రతి వాళ్ళకి, ఈవెన్ ఈరోజు ఎవరు మీరు అధికార ప్రతినిధి తీసుకున్నా కూడా వాళ్ళు మాట్లాడే పనితనం, మాట్లాడే విధానం కూడా మీరు చూసుకుంటే దారుణంగా ఉంటుంది. దారుణంగా వాళ్ళ మాట తీరు ఉంటుంది. మా కళ్యాణ్ గారు నేర్పించింది అలాంటి భాష లేదు. ఈరోజు బాబాయ్ని ఏ విధంగా అయితే గొడ్డలిపేటతో చంపేశారో ఆ కేసుని వాళ్ళు 5 సంవత్సరాలు అధికారం ఇచ్చినా కూడా దాన్ని సాల్వ్ చేయని పరిస్థితి, అంత దీనమైన స్థితిలో ఉన్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఈరోజు గద్దెను దించి ప్రజలందరూ సమాధానం ఇచ్చారు. అంటే ఇంకా ఆయన చేసిన సర్వేలో ఆయన నెగిటివ్ వస్తున్నా కూడా ఇంకా దేని దృష్టిలో ఉంచుకొని ఆయన అలా మాట్లాడుతున్నారు? అంటే ఇప్పుడు ఇంత పెద్ద పార్టీ ఆర్గనైజ్ చేసిన తర్వాత దాన్ని నిలబెట్టుకోవాలనే తపనతో ప్రెసిడెంట్ కూడా డీలా పడిపోతే రేపు పొద్దున కార్యకర్తలకు ఇబ్బంది అవుతుందనే ఒక ఆ డ్రామా తప్ప ఈరోజు ఏ విధంగా పార్టీ ఎక్కడ కూడా బలపడే పరిస్థితి లేదు. పార్టీ రోజు రోజుకి ఇంకా దయనీయ స్థితిలో పోతుందని చెప్పి నేను నమ్ముతాను. అదేవిధంగా పీపీపీ విధానం మీద ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కూడా కంప్లైంట్ చేస్తానికి వాళ్ళ ఎంపీలు వెళ్ళినా కూడా ఆమె వాళ్ళని తిట్టి పంపించిన వ్యవహారం. కానీ ఇప్పటికీ వాళ్ళు చెప్తా ఉన్నారు, వాళ్ళ నాయకులు కూడా చెప్తున్నారు, కోటి కళార్జన చేస్తున్నాం, 1 కోటి మంది సంతకాలు చేసాం, పీపీ విధానం పోయేదాకా మేము ప్రైవేట్ పరం చేయడానికి మెడికల్ కాలేజ్ లేదనే విధంగా మాట్లాడుతున్నారు. దాన్ని ఎలా చూడొచ్చు? అంటే ఈరోజు మీరు చెప్పే మాటలు కోటలు కట్టారు కానీ ఎక్కడ కూడా దాన్ని గ్రౌండ్ లెవెల్లో అది ఫుల్ఫిల్ అయిన పరిస్థితి లేదు. ఎందుకంటే ఈరోజు మెడికల్ కాలేజీల స్థితి చూసుకుంటే 30% ఫుల్ఫిల్ చేసి దాన్ని 70% చేసి చెప్పి వాళ్ళు చెప్పుకున్న మాటలు తప్ప ఎక్కడ కూడా ఏ కమిట్మెంట్ కూడా ఫుల్ఫిల్ చేసిన పరిస్థితి లేదు. మెడికల్ కాలేజీలకు ఈరోజు ముఖ్యమంత్రి వర్యులు, ఉప ముఖ్యమంత్రి కళ్యాణ్ గారు దాన్ని నిబద్ధతతో ఏందో ఫుల్ఫిల్ చేయాలని చెప్పి పీపీపీ మోడ్లో తీసుకొని వచ్చినారు కాబట్టి రాబోయే రోజులు దాన్ని కంప్లీట్ చేసి మేము ప్రజలకు గిఫ్ట్ ఇవ్వబోతాం అండి. అదేవిధంగా వైజాగ్లో అభివృద్ధి పరంగా మూడు రాజధానులు వాళ్ళ కాన్సెప్ట్, కానీ 3 ప్రాంతాలు అభివృద్ధి చేస్తుంది ఈ గవర్నమెంట్. నిన్న కూడా ఏదైతే ఉత్తరాంధ్రకు సంబంధించిన నాయకులు కూడా మాట్లాడుతున్నారు. గతంలో వ్యాఖ్యలు చేయకుండా ఖాళీ కూర్చున్నారు గూగుల్ వచ్చినప్పుడు, ఇప్పుడు బిగిన్ చేశారు. వాళ్ళ నాయకుడు అందిపుచ్చంగానే వీళ్ళు కూడా మళ్ళీ బిగిన్ చేశారు. అభివృద్ధి ఏం జరగట్లేదు, ఏం తీసుకురావట్లేదు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. నిజంగానే ఇప్పుడు బొత్సాలంటే వాళ్ళకి మీరేం చెప్తారు? ఇప్పుడు సంవత్సరాల తరబడి నా కుటుంబానికి తప్ప ఎవరికి లేకుండా నేనే ఉండాలని చెప్పి కోరుకుంటే బొత్స సత్యనారాయణ గారి లాంటి వాళ్ళకు మనం ఏం చెప్పగలం? కాగ్నిజెంట్ ఈరోజు కళ్ళ ముందు వచ్చింది. కాగ్నిజెంట్ లాంటి కంపెనీని తీసుకురావడానికి లోకేష్ గారు ఎంతో కష్టపడి ఈరోజు వైజాగ్లో దాన్ని ఎస్టాబ్లిష్ చేయించి 5,000 మంది ఎంప్లాయీస్తో ఈరోజు ముందు అడిగేశారంటే దానికంటే ఇంకా ప్రీషియస్ ఏముంటుంది ఈ రాష్ట్రానికి? ప్రతి ఒక్క పైసా మనం తీసుకొని వచ్చి ఈరోజు ఇన్వెస్ట్మెంట్ వైజాగ్లో మనం చేపిస్తున్నాం. మొన్న గూగుల్ వచ్చింది, ఈరోజు కాగ్నిజెంట్ వచ్చింది. రాబోయే రోజుల్లో ఇంకా మంచి ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి. మన రాష్ట్రాన్ని సుభిక్షంగా చేసుకోవాలంటే ఈ వైసీపీని మనం పారుదోలాలి. అంటే వాళ్ళు ఇంకా అలా పాలదొరకకుండా మేము జనాలకు వస్తాం, మేము జనాలు తిరుగుతా ఉన్నప్పుడు ఎవరు దానికి ముందుండి నడిపియాలంటారు? కార్యకర్తలా, లేకపోతే నాయకులా, లేకపోతే ప్రజలే రావాలంటారు స్వచ్ఛంగా వచ్చి? వాళ్ళైతే చెబుతున్న 1 కోటి సంతకాల సేకరణ లాంటి వ్యవహారాల్లో రాకుండా ఉండటం మంచిది అంటారా? అంటే రాజకీయ నిరుద్యోగులకు పని లేదు కదండి. డెఫినెట్గా వాళ్ళకి పని లేదు కాబట్టి ఇంకా ఏదో ఒక పని చేసుకోవాలి కాబట్టి ఆ 1 కోటి సంతకాలు లేకపోతే ఇంకోటి చేసుకోవడానికి ముందుకు వస్తున్నారు తప్ప ఈరోజు వాళ్ళకు ఎక్కడ కూడా కూటమి ప్రభుత్వం వాళ్ళకి ఇచ్చే ఛాన్సే లేదు. కూటమి ప్రభుత్వం చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది. ఈరోజు ఏ విధంగా అయితే మంత్రులనైనా తీసుకోండి, వాళ్ళ శాఖలనైనా తీసుకోండి, చాలా నిబద్ధతగా నిజాయితీగా పనిచేస్తూ ఈరోజు ప్రజల్లో చొచ్చుకొని వెళ్ళిపోతున్నారు కాబట్టి వైసీపీ నాయకులకు పనే లేదు కాబట్టి డెఫినెట్గా వాళ్ళు రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డికి ఆ ఉన్న క్యాడర్ కూడా జారిపోతుందని నేను అనుకుంటున్నానండి.